హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను. చాలా సింపుల్గా. మొదట ఒక 10 గుడ్లు బాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద డేక్షాలో పెద్ద పెద్ద ఆనియన్స్ దోరగా వేయించుకొని అది మిక్సీ జార్లో ఉంచుకోవాలి. ఒక 2 పెద్ద సైజ్ టమాటో అది కూడా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. పచ్చి కొబ్బరి అది కూడా వేయించుకొని అది కూడా మిక్సీ జార్లో వేసేయాలి. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీ కొట్టుకున్న తర్వాత ఒక 4 పెద్ద గరిట ఆయిల్ వేసి పట్టా లవంగా సహజంగా బిర్యానాకు తర్వాత మనము మిక్సీలో కొట్టుకున్న ఈ పేస్ట్ని వేసి బాగా ఒక ½ లీటర్ వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇది శ్రావణి కిచెన్ వారి రెసిపీ అండి. ఆవిడ చాలా బాగా చేస్తుంది వంట. మన షెఫ్ కూడా బాగా చేస్తుంది. సో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాక నూనె పైకి వచ్చే వరకు సన్నని సేవలో బాగా దగ్గరికి మరిగించాలి ఈ గ్రేవీని. ఇంకొక ప్యాన్లో బాగా ఒక 2 స్పూన్ నెయ్యి, నూనె వేసి పసుపు, కారం, ఉప్పు వేసి ఈ ఉడకబెట్టిన గుడ్లను బాగా టాస్ చేసి ఇది కూడా పక్కన ఉంచుకోవాలి. సో ఇలా చేయడం వల్ల గుడ్డులో బాగా ఈ కారం కూడా దిగి టేస్టీగా ఉంటుంది. ఎగ్ కర్రీ అన్నమాట. ఇది మంచి చిట్కా అండి, తప్పకుండా పాటించండి. అంతే అండి. ఇప్పుడు మనము ఈ గ్రేవీలో ఇలా సగం 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 కట్ చేసేసుకొని వేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు కొద్దిగా మజ్జిగ కూడా ఇందులో సిమ్లో పెట్టి వేసాను. అంతే, ఎగ్ కర్రీ రెడీ అయినట్టు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.